శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి జనవరి 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ పక్షమంతా కూడా కన్యారాశి వారికి దశమ భావానికి చెందిన కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమం అంటే మన వృత్తి వ్యవహారాలు, మనం చేయవలసినటువంటి కర్మలు, ఇంపార్టెంట్ పనులు, బాధ్యతలు అందులో ఉంటాయి. అటువంటి దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థాధిపతిగా ఉన్నటువంటి గురువుతో పరివర్తన చెందడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఏంటంటే దశమంలో ఉన్నటువంటి గురువు చతుర్థంలోకి వచ్చినట్టు, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు దశమంలోకి వచ్చిన విధంగా మీకు పరివర్తన యోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు కంపల్సరిగా ఉద్యోగంలో కొన్ని తప్పనిసరి మార్పులు చేయవలసి ఉంటుంది. దానితో పాటుగా మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం వచ్చే విధంగా ఏదైనా ఒక పార్ట్ టైం కానీ, ఏదైనా ఒక హాబీగానో వేరే విధంగానో 2 రకాలుగా మీరు ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు. అలాగే మీ యొక్క వ్యాపార అవసరాలకు, వృత్తిపరమైన అవసరాలకు ఒక సహాయకుడిని కానీ, ఒక సలహాదారుని కానీ ఏర్పాటు చేసుకోవడం వల్ల అతని యొక్క సూచనతో మీ యొక్క వృత్తి వ్యవహారాలని మరింత ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు మీ యొక్క వృత్తి వ్యవహారాలకి మీ జీవిత భాగస్వామి సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సొంత ఇల్లు కొనుక్కోవాలనే మీ ప్రయత్నం ఈ పక్షంలో ఒక ఫైనల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడ ఏంటన్నది మీ ప్రయత్నం బట్టి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏదైనా ఒక ఎత్తైన ప్రదేశంలో, అలాగే ఒక ఆధ్యాత్మిక కేంద్రం దగ్గరగా ఉన్నటువంటి ఊరిలో మీరు మీ సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని కానీ, ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని కానీ తప్పకుండా సందర్శించవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ పక్ష ప్రారంభంలో ఈ 4 గ్రహాలు 4వ స్థానంలో ఉండడం వల్ల ముందుగా వ్యయాధిపతి రవి 4లో ఉన్నప్పుడు మీకున్నటువంటి స్థిరాస్తిలో ఏదో ఒకటి మీరు అమ్మవలసి ఉంటుంది. లేదా మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లుని ఖాళీ చేసి వేరే గృహంలోకి మారడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే కుజుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఇదే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అష్టమాధిపతిగా చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు స్థానచలనం తప్పనిసరిగా ఉంటుంది. స్థిరాస్తి అమ్మడం కానీ, మీ స్థిరాస్తిని ఇతరులు స్వాధీనం చేసుకోవడం కానీ, మీ దగ్గర ఉన్నటువంటి వాహనం అటువంటి ఏమైనా ఉంటే వాటిని రిపేర్ చేయడమో, లేదంటే అమ్మేసి కొత్తది కొనడమో, మొత్తం మీద కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విలువైనటువంటి ఎసెట్ మీరు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అదే సందర్భంలో మళ్ళీ కొత్త ఎసెట్ కొనడం కానీ, కొత్త ఆస్తి కానీ కొనడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ముందుగా ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ వాహనానికో, లేదంటే మీరు ఏదైనా ఫైనాన్స్ మీద ఇల్లు ఆస్తి కొని ఉంటే ఆ ఇన్స్టాల్మెంట్ ఏ విధంగా ఉంది, దాని యొక్క ఏమైనా డిఫాల్ట్ వచ్చిందా జాగ్రత్తగా చూసుకొని ముందు జాగ్రత్త తీసుకోకపోతే ఈ విధమైనటువంటి ఇబ్బందులు పోగొట్టుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే శుక్రుడు ధన భాగ్యాధిపతిగా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల గృహ అవసరాలకి విలువైన వస్తువులు కొన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి టైట్ ఏర్పడడం వల్ల సమయానికి ఏది కూడా సరిగ్గా ఫుల్ఫిల్ చేయలేకపోతూ ఉంటారు అన్నమాట. అంటే కుటుంబ అవసరాలకు కానీ, వ్యక్తిగత అవసరాలకు కానీ, వ్యాపార అవసరాలకు కానీ ఏది కావాల్సి వచ్చినా దాన్ని సక్రమంగా చెల్లించకపోవడం వల్ల ఒక విధమైనటువంటి ఇబ్బందులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కొంతమంది మిమ్మల్ని డైరెక్ట్గానే విమర్శించడం, మాట పడవలసి రావచ్చు. ఇదే స్త్రీ జాతకం అయితే మాత్రం వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు ఉద్యోగపరంగా కొన్ని నిందలు, అపవాదులు స్త్రీలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనప్పుడు కూడా కొంత స్థానచలనం జరిగే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగంలో మార్పు కూడా వచ్చే అవకాశం ఉన్నది. బట్ దీనికంతా అదనంగా ఏమైందంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఏదో విధంగా భార్యాభర్తలో ఇద్దరిలో ఒకరికి అనారోగ్య కారణాల వల్ల కానీ, ఉద్యోగ కారణాల వల్ల కానీ ఏదో విధంగా కొంతవరకు దూరంగా ఉండవలసి ఉంటుంది. కొన్ని వివాహాలు అంటే ఆల్రెడీ కుదుర్చుకొని పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నవారు వివాహాలు వాయిదా పడడం కానీ, ఈ విధంగా కొంతకాలం పాటు దాన్ని పోస్ట్ పోన్ చేసుకునే ఇలాంటి సూచనలు కూడా కంపల్సరీగా ఉన్నాయి. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా
మీరు అనవసరంగా ఎవరో ఒకరిని ఆశ్రయించి వారి మాటలు నమ్మి కొన్ని అనవసర ఖర్చులు చేయించడం జరుగుతూ ఉంటుంది. అది ఒక జ్యోతిష్కులు అవ్వచ్చు, ఒక గురువు అవ్వచ్చు, ఏదైనా వేరే ఫేక్గా ఉన్నటువంటి ఎవరన్నా మీకు ఇటువంటి సంస్థలను వ్యవస్థలను మనుషుల్లో నమ్మి అనవసరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి అటువంటి వృధా ప్రయత్నాలు ఏవి చేయకుండా మీ ప్రయత్నం మీరు మాత్రమే చేసుకోవడం మంచిది. ఎందుకంటే 6లో రాహు ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా చివరికి మాత్రం ఫైనల్ సక్సెస్ మీకే రావడం జరుగుతుంది. అయితే శని దృష్టి వల్ల ఏంటంటే పని ఏదన్నా ఆలస్యం అవుతుంటుంది, అంతే, అంతమించి ఖచ్చితంగా జరుగుతుంది. బట్ అనుకున్న సమయానికి కాకుండా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ లేటు భరించలేకపోవడం వల్ల ఏదో పూజలనో యాగాలనో యజ్ఞాలనో నమ్మడం, ఎవరో ఒకరిని నమ్మి చేయించడం, వాళ్ళు మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే 12వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఇటువంటివి జరుగుతుంటాయి. అందువల్ల ఏంటంటే ఆ విధంగా కాకుండా కొంచెం జాగ్రత్తగా ముందుగా ప్లాన్ చేసుకుంటే ఏదైనా ఇందులో మీకు కొంత మంచి జరిగే అవకాశం ఉంది. కొన్ని ఇబ్బందులు కూడా వచ్చినప్పటికి కూడా ఏదైనా ఫైనాన్స్ ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఆస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని సెటిల్మెంట్లు, ఏదైనా ఆస్తి పంపకాలు అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక మీ యొక్క ఇష్టదైవాన్ని గట్టిగా పూజించుకోవడం వల్ల, నమ్మడం వల్ల మీ యొక్క ప్రయత్నం, మీ యొక్క ఇబ్బందులు, మీ యొక్క చికాకులు తొలగి కొంతవరకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. గోచార రీత్యా మీరున్నటువంటి రాశికి గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా మీ జన్మజాతకంలో దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాల్లో మరి ఇప్పుడు ఉద్యోగం అలాగే వివాహం, ఈ రెండు అవకాశం రావటం లేదు. ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు. వివాహపరమైన సమస్యలు మీకు ఉన్నాయంటే కంప్లీట్గా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ, మీకు అంటే ఓనర్షిప్ కలిగినటువంటి గృహంలో కానీ వాస్తుపరమైనటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పచ్చు. ఉదాహరణకి నైరుతి భాగంలో దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ దోషం ఉన్నప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దక్షిణ నైరుతిలో అంటే కుజుడు రాహు ప్రభావం, పశ్చిమ నైరుతి అంటే శని రాహు ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉండి సడన్గా పోగొట్టుకొని మళ్ళా అటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడం, అర్హత ఉన్నా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే, మీ కుటుంబంలో మీరు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉంటే మీ కుటుంబ పెద్దల చేత వాళ్ళు తరచూ మిమ్మల్ని విమర్శించడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ తల్లి కొడుకులతో కానీ సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఈ కావాలనే ఈ జాతకుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ముందుగా ఆ నైరుతి దోషాల్ని మీరు సరి చేసుకుంటే, అంటే నైరుతి పెరగడం కానీ నైరుతిలో గోతులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే తల్లి కొడుకుల మధ్య తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువు దిశలో ఉత్తర వాయువు ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మోసపోతూ ఉంటారన్నమాట. ఎవరినో ఒకరు నమ్మి ప్రేమించి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ, కొంతవరకు మానసికంగా మతిస్థిమితం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో ధనం వాళ్ళకి అప్పు ఇవ్వడం వల్ల కానీ, సూటీ పెట్టడం వల్ల కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర వాయువు అంటే మనకి బుధుడు చంద్రుడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ జన్మజాతకంలో బుధుడు చంద్రుడు కలిసినా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే ఆసక్తితో ఎక్కువ ధనం సంపాదించి ఎవరో ఒకరు నమ్మి మొత్తం మోసపోతూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోవడం జరుగుతుంటుంది. శృంగారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా చిన్నప్పుడే వాళ్ళు ఇతరుల యొక్క దీనికి మోసానికి గురై ఈ విధంగా వారు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఈ గృహంలో ప్రతి దిక్కుకి మీ జాతకంలో ప్రతి గ్రహానికి సంబంధం ఉంటుంది.
మరి ఆ దిక్కు అంటే ఒకవేళ తూర్పు ఆగ్నేయం ఇబ్బంది పడింది, మీ జాతకంలో శుక్రుడు కారకత్వాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన మనకి జాతకంలో బలం వచ్చింది, గురుబలం వచ్చింది, దశ వచ్చింది అయినప్పుడు కూడా ఆ ఫలితం జరగలేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఉంటున్నటువంటి గృహం మీ సొంత గృహంలో వాస్తుపరమైన దోషాలు సరిచేసుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు దశమానికి సంబంధించిన దశ వచ్చింది, ఆ దశలో ఉద్యోగం రావట్లేదు, గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రాబ్లం సరి చేసుకుంటే ఉద్యోగం రావచ్చు. తీరా జాతకంలో గోచారరీత్యా దశరీత్యా ఈ దశ అయిపోయింది అనుకున్నాం, అటు టైం అయిపోద్ది, అప్పుడు వాస్తు సరి చేసుకున్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏదైనా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలంటే కంప్లీట్గా గృహాన్ని కూడా మనం పరిశీలించుకొని సరి చేసుకుంటేనే జీవితంలో మీరు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తు యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.